మీరు చూస్తున్నది శ్రీదేవి గార్డెన్. అందరికీ హాయ్ అండి. ఈరోజు పెరట్లో ఉన్న కొన్ని పచ్చిమిర్చి హార్వెస్ట్ చేసుకుంటున్నామండి. ఈరోజు మార్నింగ్ నుంచి కూడా ఏదో ఒక పనే సరిపోయింది మొక్కల్లో. పచ్చిమిర్చి ఇంతకు ముందు కూడా చూశారు కదా, చాలా హార్వెస్ట్ అయితే చేసుకున్నాం. అలాగే ఈసారి కూడా చాలా హార్వెస్ట్ అయితే వచ్చింది. పొట్లపాదు కూడా ఇక అయిపోయిందండి. పొట్లపాదు కూడా ఈరోజు మొత్తం తీసేసి మొత్తం గార్డెన్ అంతా కూడా క్లీన్ చేసుకున్నాను. చిన్న చిన్న పిందులతో ఉండగానే ఎందుచేత మరి వేరు కుళ్ళిపోయిందండి. కుళ్ళిపోయి పొట్లపాదు అంతా కూడా పోయింది. అయితే కొన్ని పిందులోను ఒక 2 కాయలు కూడా ఉంటే హార్వెస్ట్ చేసుకున్నాను. మీకు ఈ హార్వెస్ట్ చేసుకున్న వీడియో లాస్ట్లో అయితే చూపిస్తాను, ఒకసారి మీరు కూడా చూడండి. కుండీల్లో ఉన్న మొక్కలు కూడా ఒక్కొక్క మొక్క ఒక 10 మొక్కలు 20 మొక్కల దాకా అయిపోయిందండి. కుండీల్లో కూడా కొన్ని ఇండోర్ ప్లాంట్స్ వచ్చేసరికి అవన్నీ కూడా మార్చుకున్నాను. మొత్తం గార్డెన్ అంతా ఈరోజు కింద అలాగే టెర్రస్ గార్డెన్ పైన కూడా మొత్తం క్లీనింగ్ చేసుకున్నాము. అలా ఈరోజు మా మేనల్లుడు అల్లరి చూడాలండి. అసలు మామూలు అల్లరి కాదు. ఒక పక్కన మేము మిర్చి కూరుస్తుంటే లైక్, షేరు, సబ్స్క్రైబు, బెల్ ఐకాన్ అని చెప్తున్నాడండి. చెప్తానే ఫ్లవర్స్ అవి కట్ చేయొద్దన్నా కూడా వినిపించుకోకుండా ఫ్లవర్స్ అవి కట్ చేసుకోవడం, దాంట్లో వేసుకోవడం, మళ్ళీ లైక్ చేయమని చెప్పడం, చాలా వరకు చాలా కామెడీ చేశాడండి వాడు. ఇంతకు ముందు కూడా పచ్చిమిర్చి హార్వెస్ట్ చేసుకున్నప్పుడు మీరు చూశారు కదండి. పచ్చిమిర్చి హార్వెస్ట్ ఇంతకుముందు చేసుకున్నప్పుడు కూడా చాలా వరకు కట్ చేసాము. 2 కేజీస్ పైనే వచ్చాయి పచ్చిమిర్చి. అలాగే ఈసారి కూడా చాలా అయితే ఉన్నాయి. కింద పెరట్లో కట్ చేసుకున్న తర్వాత పైన టెర్రస్ గార్డెన్ పైన కట్ చేసుకోవడం కూడా చూపిస్తాను. ఇంతకుముందు కూడా పచ్చిమిర్చి హార్వెస్ట్ చేసుకోవడం చూశారు కదండి. అయితే మనకి పచ్చిమిర్చి మొక్కలకి ఏమీ కూడా ఆకుముడత తెగులు అనేది ఏమీ రాలేదు. పచ్చిమిర్చి మొక్కలన్నీ దూరంగా ఉండడం వల్ల ఇదొకటి చాలా ప్లస్ అయింది. కాబట్టి ఎవరైనా పచ్చిమిర్చి మొక్కలు వేసుకోవాలనుకుంటే కనుక ఇలా వెడంగా వేసుకోవడం వల్ల ఎలాంటి తెగుళ్ళు అవి రావు. ఒకవేళ ఇలా వెడంగా వేసుకున్నా ఒకవేళ ఏదైనా తెగులు వచ్చినా మనం మజ్జిగ స్ప్రే చేయొచ్చు. మజ్జిగ స్ప్రే చేసినా కూడా పోలేదనుకోండి, అప్పుడు ఆ మొక్కని తీసేయడమే మంచిది. ఎందుకంటే ఆ మొక్క వల్ల మిగతా మొక్కలకు కూడా ఎఫెక్ట్ అయ్యి మొత్తం పచ్చిమిర్చి అంతా కూడా పాడైపోతాయండి. అందుకని దూరంగా వేసుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేయండి అందరూ కూడా. చూస్తున్నారు కదా, మరి మా వాడైతే మాత్రం వదలలేదండి. వెనకాల తిరుగుతూ మొత్తం పువ్వులన్నీ కట్ చేసి చాలా అల్లరి చేశాడు. ఎలా అయితే మొత్తానికి కింద పెరట్లో ఉన్న పచ్చిమిర్చి అంతా కూడా హార్వెస్ట్ చేసుకుని ఈ కాయలన్నీ తీసుకొని టెర్రస్ గార్డెన్ పైకి అయితే వెళ్ళాము. ఇక పైకి వెళ్ళిన తర్వాత డ్రాగన్ ఫ్రూట్స్ అవి కట్ చేసుకున్నామండి. వంకాయలు కూడా ఉన్నాయి. వంకాయలు కూడా హార్వెస్ట్ చేసుకున్నాం. డ్రాగన్ ఫ్రూట్స్ అయితే ఒక 4 కాయల దాకా వచ్చాయి. చాలా స్వీట్గా ఉన్నాయండి. డ్రాగన్ ఫ్రూట్స్ చాలా బాగా తయారయ్యాయి కాయలు కూడా. అలాగే కొద్దిగా వంకాయలు కూడా ఉంటే వాటిని కూడా హార్వెస్ట్ చేసుకున్నాము. వంకాయ మొక్కలన్నీ కూడా నేను కట్ చేసేసాను. మీకు ఇంతకుముందు వీడియోలో చూపించాను కదా, అవి మళ్ళీ చిగుర్లు అవి వచ్చి కొంచెం పూతతో ఉన్నాయి. అయినప్పటికీ నేను మళ్ళీ నారు పోసుకున్నానండి. మీకు అది కూడా చూపిస్తానని అన్నాను. కుండీలు లేక ఒకే కుండీలో నారు పోసుకోవడం అయితే జరిగింది. ఇదిగోండి మళ్ళీ వచ్చేసాడు మా వాడు. వీడు అసలు పువ్వు కనిపించేటప్పటికి తెంపేసేనా వేసేసానా అన్న టైప్లో మొత్తం గార్డెన్లో ఉన్న పువ్వులన్నిటిని ఈరోజు వెంటాడేశాడండి మా వాడు. చూస్తున్నారు కదండి వాడిని. ఆ ఫ్లవర్ అందట్లేదు, దాన్ని ఎలాగైనా కట్ చేసేసి బుట్టలో వేసేసుకోవాలి. వాళ్ళ అమ్మని హార్వెస్ట్ చేయమన్నాను. వంకాయలు హార్వెస్ట్ చేస్తుంటే ఆ వంకాయలు ప్లేట్లో వేసుకోవడం, వీడు తీసుకొచ్చి బుట్టలో వేసుకోవడం, మధ్యన అదిగో లైక్, షేరు, బాయ్ చెప్పడం. ఇదండి ఈరోజు వీడియో. ఇలా చేశాడు అల్లరితో. మరి మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. చివరి వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి. మరి మా మరదలు కూడా వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడతాను అని చెప్పేసి తనకు కూడా మరి కొంచెం టైం ఇవ్వాలి కదా, అందుకని రోజు మాట్లాడతానంది. మరి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చివర ఎంత హార్వెస్ట్ చేసామో కూడా చూపిస్తాం, తప్పకుండా చూడండి. ஹாய் ஹலோ எல்லாருக்கும் ஒரு லாங் கேப்க்கு அப்புறம் இன்றைக்கி வீடியோக்கு வந்திருக்கோம் நாங்கள். ஸோ எல்லாருக்கும் ஹாப்பி வீக்கெண்ட். ஸோ ரொம்ப நாள் கழித்து கார்டனுக்கு தமிழ் தெலுங்கு கன்வர்சேஷனோட இன்றைக்கி வீடியோ எடுக்கலான்னு வந்திருக்கோம். ஆக்சுவலாக இன்றைக்கி நாங்கள் அன்றைக்கே போன வீடியோவில் உங்களுக்கு சொல்லியிருந்தோம்ல, நிறையா செடியெல்லாம் எடுத்துட்டோம் இந்த மாதிரி பூச்சி பிடிச்சதுனால. ஸோ நிறைய வெஜிடபிள்ஸ்லாம் கட் பண்ணுறதுக்கு எதுவுமே இல்லை. மோஸ்ட் ஆஃப் ஆல் வெஜிடபிள்ஸ்லாம் எதுவுமே இல்லை.
பீர்க்கங்காய், பாவக்காய்லாம் எதுவுமே இல்லாதனால நிறைய கார்டன் ஃபுல்லாக இப்போ சில்லிஸ் தான் அதிகமாக இருக்குது. போன வீக்கே நாங்கள் ஒரு 2 கேஜி சில்லிஸ் வரைக்கும் கட் பண்ணோம். மறுபடியும் இந்த வீக் அதுக்குள்ளே மறுபடியும் அகைன் அதிகமாக சில்லிஸ் வந்திருக்கு. ஸோ அதெல்லாம் கட் பண்ணிவிட்டு என் பையன் மறுபடியும் சாயிஷ் கூட எங்கள் கூட வந்து கார்டனில் டைம் ஸ்பெண்ட் பண்ணிட்டு இருந்தான். அவனும் நானும் என் அண்ணியும் உட்காந்துட்டு சில்லிஸ் எல்லாம் கட் பண்ணிட்டு இருந்தோம். அதுக்கப்புறமா பிரிஞ்சால் இருந்துச்சு. பிரிஞ்சால் எவ்வளவோ இல்லை, ஒரு 3ஓ 4ஓ அந்த மாதிரி தான் இருந்துச்சு. அதையும் கட் பண்ணிவிட்டு அதுக்கப்புறமா வெண்டைக்காய் இப்போ தான் ஃபஸ்ட்டு வந்துட்டுருக்கு. ஸோ 2 அதான் அவ்வளோவா முதிரவும் இல்லை, எதுவும் இல்லை, லைட்டாக 2 மட்டும் கட் பண்ணலாம் கட் பண்ணியிருந்தோம் வெண்டைக்காய். அதுக்கப்புறமா மெயினாக ட்ராகன் ஃப்ரூட் ஒரு 3 நாள் வரைக்கும் ஹார்வெஸ்ட் ஆகிருக்கு. ஸோ அது கூட கட் பண்ணலான்ட்டு கட் பண்ணோம். ஸோ நீங்கள் கூட உங்கள் கார்டனில் என்னென்னலாம் ஹார்வெஸ்ட் பண்ணுறீங்களோ, நிறைய பேர் கேட்டால் கார்டனில் என்னென்னலாம் வளர்க்குறீங்களோ அது கூட எங்களுக்கு ஷேர் பண்ணுங்கள். இன்னொன்று நாங்கள் புதுசாக நிறைய சீட்ஸு இது போட்டிருக்கோம். புதுசாக தோசைக்காய், அதை சொரக்காய் சொல்லுவாங்கள்ல, சொரக்காய் அதுவும், அதுக்கப்புறமா அவரைக்காய், நிறைய வெஜிடபிள்ஸ் ஹார்வெஸ்ட் பண்ணுறதுக்கு போட்டிருக்கோம். அது கூடிய சீக்கிரமே வரும். அதோட வீடியோ கூட உங்களுக்கு நாங்கள் கூடிய சீக்கிரமே அனுப்புகிறோம். நிறைய பேர் கேட்பாங்க, என்ன இவங்களுக்கு மட்டும் எல்லாமே டக்கு டக்குன்னு ஈஸியாக வந்துடுதுன்ட்டு, ஹைப்ரிட்டா அப்படின்ட்டு. எதுவாக இருந்தாலும் பிளான்ட்ஸுக்கு நம்ம வளர்க்கும்போது அதுக்கு சம்மந்தப்பட்டதுக்கு தேவையானது நம்ம போட்டால் தானே வளரும். இவங்க நிறைய அந்த மாதிரி அண்ணி நிறைய பார்த்து வாங்குவாங்க. சில டைமில் கார்டன் அதை மண்ணில் நிறைய செடி ஈஸியாக வளர்கிறதுக்கு அதுக்கான ஒரு ஹெல்த்தி பவுடர், அந்த மாதிரி ஆர்கானிக் பவுடர்லாம் அவங்க நிறைய சர்ச் பண்ணி வாங்குவாங்க. அதோட லிங்க்லாம் கூட உங்களுக்கு சீக்கிரமாக நாங்கள் டிஸ்கிரிப்ஷனில் சொல்கிறோம். அதனால தான் எங்கள் பிளான்ஸில் சீக்கிரமாக எது போட்டாலும் அதான் டக்குன்னு வேஸ்ட் ஆகாமல் எதுவாக இருந்தாலும் ஈஸியாக நிலைக்குது எங்களோட பிளான்ஸு. மோஸ்ட்டாக அவங்க சாயிலில் யூஸ் பண்ணுறது மாட்டு சாணியும் அந்த நீம் பவுடரும் அதிகமாக. ஸோ அது வந்து எங்களுக்கு நல்ல ப்ளஸ்ஸாக கொடுக்குற செடிங்கள்லாம் ஈஸியாக சீக்கிரமாக வளர்கிறதுக்கு. ஸோ நீங்கள் கூட யாராவது கார்டன் வளர்க்குறவங்களா இருந்துச்சுன்னா, நீங்கள் உங்கள் பிளான்ட்ஸ்க்கு என்னென்னலாம் சீக்கிரமாக வளர்கிறதுக்கு நீங்கள் சாயிலில் என்னென்னலாம் யூஸ் பண்ணுவீங்களோ அது கூட எங்களுக்கு கமெண்ட் பாக்ஸில் ஷேர் பண்ணுங்கள். நாங்களும் எங்களுக்கு தெரியாததெல்லாம் தெரிஞ்சுக்கிறோம். ஸோ இன்றைக்கி இந்த வீடியோவோட நாங்கள் முடிவடைக்கிறோம். பாய். மறுபடியும் இன்னொரு வீடியோவில் சந்திக்கிறோம். பாய் ஃப்ரெண்ட்ஸ்.